ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం రేపు జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో రేపు ఉదయం 11 గంటలకు మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. తల్లికి వందనం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతు భరోసా హామీల అమలుపై చర్చించే అవకాశం ఉంది. దీంతో పాటుగా పలు కంపెనీలకు భూముల కేటాయింపుకు ఆమోద ముద్ర వేసే ఛాన్స్ ఉంది. ప్రతి నెల 2 సార్లు మంత్రివర్గ సమావేశం నిర్ణయించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించడంతో నెలలో 2 సార్లు మంత్రివర్గ సమావేశం జరుగుతుంది. రేపు జరిగే సమావేశంలో కొన్ని సూపర్ 6 హామీలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే ఈసారైనా ఉచిత బస్సు ప్రయాణం అవుతుందా లేదా అనేది చూడాలి. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఆర్టీసీ బస్సుపై నాన్చుడి ధోరణితో ముందుకు వెళ్తుందని కూటమి సర్కార్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు తదితర అంశాలపైన చర్చించే ఛాన్స్ కనిపిస్తోంది. ఎస్ఐపిబి ప్రతిపాదనకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలుపనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ ఫోన్ ద్వారా అందిస్తారు. హరీష్, కేబినెట్ కి సంబంధించినటువంటి సమావేశానికి సంబంధించినటువంటి నోట్ ని ఇప్పటికే ప్రభుత్వ యంత్రాంగం సిద్ధం చేసింది. అందులో భాగంగానే రేపు జరిగేటువంటి కేబినెట్ కి సంబంధించినటువంటి సమావేశంలో రాబోయేటువంటి సూపర్ 6 కి సంబంధించినటువంటి హామీలకు సంబంధించినటువంటి అమలుకు సంబంధించినటువంటి అంశాలపైన ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉందన్నటువంటి ఒక అభిప్రాయం వ్యక్తమవుతుంది. అందులో భాగంగానే జరిగేటువంటి కేబినెట్ కి సంబంధించినటువంటి సమావేశానికి సంబంధించినంత వరకు కూడా సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగేటువంటి సమావేశానికి సంబంధించి బడ్జెట్ సమావేశాలకు సంబంధించినటువంటి అంశాలపై కూడా క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఎస్ఐపిబికి సంబంధించినటువంటి ప్రతిపాదనలకు సంబంధించినటువంటి అంశాలపై కూడా కేబినెట్ ఆమోదం తెలిపేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే కేబినెట్ ఆమోదం తర్వాత వాటిని అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సినటువంటి బిల్స్ అన్ని ఉంటాయి కాబట్టి వాటికి సంబంధించినంత వరకు కూడా కేబినెట్ కి సంబంధించినటువంటి సమావేశంలో చర్చించేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సూపర్ 6 కి సంబంధించినటువంటి హామీలు, పథకాలు సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన ఇప్పటికే తీవ్ర విమర్శలు వచ్చినటువంటి నేపథ్యంలో వాటిలో ఎలాంటి క్లారిటీ ఉంటుంది, ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టమైనటువంటి ప్రకటన ఉంటుంది అన్నది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అదేవిధంగా మంత్రులతో కూడా ప్రత్యేకించి ముఖ్యమంత్రి పొలిటికల్ డిస్కషన్ జరిగేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే గత 7-8 నెలలుగా జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్, స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికల్లో జరిగినటువంటి పరిణామాలకు సంబంధించినటువంటి వ్యవహారాలు, వీటన్నిటిపైన కూడా ముఖ్యమంత్రి పొలిటికల్ డిస్కషన్ లో కూడా మంత్రులతో మాట్లాడేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా జిల్లాల వారీగా ఉన్నటువంటి సిచ్యువేషన్స్ కి సంబంధించినటువంటి అంశాలు, జిల్లాల్లో నెలకొన్నటువంటి పరిస్థితులు, అక్కడ స్థానికంగా కూటమి ప్రభుత్వానికి సంబంధించినంత వరకు కూడా ఉన్నటువంటి సమన్వయానికి సంబంధించినటువంటి అంశాలు, వీటన్నిటిపైన కూడా కేబినెట్ లో పూర్తి స్థాయిలో చర్చకు వచ్చేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. శశిరేఖ.